ఒక క్రూర మృగం, ఒక దుర్మార్గుడు వాడే భాష మాట్లాడాడు. దుర్మార్గుడు ఎందుకు ఈ జిల్లాల్లో వాళ్ళు ఎందుకు సహించారు అది మేము జీర్ణించుకోలేక ఈరోజు అరెస్ట్ చేస్తే కూడా అక్కడ నాటకాలు ఆడాడు. అక్కడ డ్రెస్ చేసుకొని వస్తారని చెప్పి అందరికీ రచ్చికొట్టి ఫోన్లు చేసి ఆపేదానికి ప్రయత్నం చేశాడు. నేనేమంటానంటే, నువ్వు గన్నవరం పార్టీ కార్యాలయం మీద చేసిన దాడి ఎప్పుడన్నా చూసామా? కార్లు తగలబెట్టించావు, మొత్తం ఫర్నిచర్ ధ్వంసం చేశావు, మనుషుల్ని చంపపోయినావు. ఆ కేసులో ఈ రోజు కంప్లైనెంట్ అక్కడ వాచ్మెన్, ఒక అటెండర్, అతన్ని భయపెట్టి దుర్మార్గంగా విత్డ్రా చేయించేదానికి ప్రయత్నం చేశావు. ఈరోజు ఏమైంది? నీ బతుకు బయటపడింది, బట్టబయలైంది. మీకు గుర్తుందో లేదో, గాలి జనార్దన్ రెడ్డి కేసులో ఒక జడ్జి వాళ్ళతో చేతులు కలిపాడని జడ్జి సస్పెండ్ అయినాడు. జడ్జి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈరోజు ఆ పని చేశావు. ఒక పేదవాడిని భయపెట్టి, ప్రాణాలు తీస్తానని భయపెట్టి తీసుకుపోయి కేసు విత్డ్రాయల్ అన్నావు. ఏమైపోయింది ఈరోజు? నేనేమంటానంటే, ఒకటి కాదు నువ్వు చేసిన పని, ఒక్కటి కాదు నువ్వు చేసిన పని. ఏం మాట్లాడుండవు భాష? ఒక్కటైతే నేను మళ్ళీ రిపీట్ చేయలేను. అధికారంలో లేనప్పుడు చంద్రబాబు ఏం పీకతాడు? ఉడకబెట్టిన నాగడ దుంప, ఉత్తి కొట్టం, ఊరే, ఇటువంటి ఎదవ మాటలు. లోకేష్ బాబు గారు ఏం పీకతాడు? ఏందో గడ్డం మేక కూడా ఉంది. ఏం మాట్లాడావు? నువ్వు ఒక మనిషి జన్మ, ఇదే మనిషి జన్మ. మనిషి మానవత్వం ఉంటే నువ్వు మాట్లాడిన మాటలు సహించరానివి. మానవత్వం లేదు నీకు. నేనేమంటాను, అయ్యా వంశీ తల్లి గారు, చెల్లి గారు, ఇంట్లో శిక్ష అయింది అతనికి. ఒక మృగం, మీ ఇంట్లో ఉండేది ఒక క్రూర మృగం. శిక్షించండి, మీరు కుటుంబ సభ్యులు శిక్షించండి. మీకు తల్లి, చెల్లి, బిడ్డలు ఉండారు, అన్నా తమ్ముళ్ళు ఉండారు. ఇటువంటి మృగాన్ని మీరు ఇంట్లో పెట్టుకొని ఉండారు. స్పేర్ చేసే మనిషి, చేయాల్సిన మనిషి కాదు. ఇది అన్యాయం. ఆఖరా నేనేం చేశాడు తెలుసా? నేను ఒక పెద్ద పుడింగి కదా, ఎవడికి లేదు మీసం, ఎవడు భయపడతాడు అని మాట్లాడాడు కదా. లోకేష్కి ఎవరు భయపడతారు, బాబు గారికి ఎవరు భయపడతారని ఇంకా చాలా చెత్త లాంగ్వేజ్ వాడాడు. అరే, ఫస్ట్ రౌండ్ లో పారిపోయిన వాడివి. ఫస్ట్ రౌండ్ లో ట్రయల్ బిహైండ్ పారిపోయి అమెరికా పోయి అక్కడ వీసా తీసుకొని ఇండియాలో వదిలేయాలని చెప్పన్న పిరికి పందవి నువ్వు. ఇండియాలోనే వదిలేసే ప్రయత్నం చేసిన పిరికి పందవు నువ్వు. మళ్ళీ వచ్చావు. ఏంటంటే ఏదో తెలుగుదేశం ప్రభుత్వం మా మాదిరిగా క్రూరంగా లేదు, అందుకని తిరిగి వస్తాం, ఇక్కడ ఉంటాం, వీసా కోసం ట్రై చేసావు. నువ్వు పారిపోయినావు. నువ్వు ఒక మనిషివే. నీకు ఫ్యాట్ ఎక్కువైంది, కొవ్వు ఎక్కువైంది, కొవ్వు. ఇప్పుడు ఆయన ఎట్లుందంటే టాప్ టు బాటం అట్టే ఉంది. ఆయన చంద్రబాబు చీటర్ కాదా? ఈరోజు సాక్షి పత్రికలో జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్. ఏం కర్మయ్యా? ఎవరే చీటరు? నేను అడుగుతున్నాను. మద్యపాన నిషేధం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి నెలకి 300-350 కోట్లు క్రేట్ కింద తీసుకొని దాదాపు 18,000 20,000 కోట్లు దోచుకొని మనుషుల ప్రాణాలు తీసావు. నాసిరకం మందు ఇచ్చి మనుషుల ప్రాణాలు తీసావు. నువ్వు చీటరా? చంద్రబాబు నాయుడు గారు చీటరా? నువ్వు సిపిఎస్ రద్దు చేస్తానన్నావు, జాబ్ క్యాలెండర్ ప్రతి ఏటా రిలీజ్ చేస్తానన్నావు, డిఎస్సి నోటిఫికేషన్ ప్రతి ఏటా ఇస్తానన్నావు, పోలవరం పూర్తి చేస్తానన్నావు, ప్రత్యేక హోదా చేస్తానన్నావు, 3 రాజధానులు నిర్మాణం చేస్తానన్నావు. ఒక్కటి నువ్వు చీటర్ చంద్రబాబు అని చెప్పేసి మాట్లాడతావా? నీవెంత? నీ బతుకెంత? నీ లైఫ్ ఏంటి? తల్లిని, చెల్లిని ఇంట్లో నుంచి దూరం చేసుకున్నాడు నువ్వు. తల్లి, చెల్లి నీ గురించి చెప్పిన విషయాలు వింటే నువ్వు కూడా నీ దగ్గర ఉండే వాళ్ళు అట్టే ఉండాలి. ఈ రోజు వల్లభనేని వంశీ అతను ఒక్కడు కాదు.